భాషా సవ్యతకు బాటలు వేద్దాం. భాషలో కొన్ని పదాలను మనం అప్పుడప్పుడు తప్పులుగా రాస్తుంటాము. మరి ఆ తప్పులుగా రాసినటువంటి పదాలను సరైనటువంటి పద్ధతిలో ఎలా రాయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా నేను తప్పు పదాన్ని రాస్తాను, తర్వాత ఒప్పు పదాన్ని రాస్తాను. కాబట్టి జాగ్రత్తగా వీడియోను వీక్షించండి. వీలైతే మీరు కూడా రాయడానికి ప్రయత్నించండి. మీరు సరిగ్గా రాయండి. ఓకే. నేను రెండు విధాలుగా రాస్తాను, ఒక తప్పు ఒకటి ఒప్పు. ఆ విధంగా రాస్తాను మిత్రులారా. చూడండి, సమైక్యత. ఈ పదాన్ని సమైక్యత అనాలి. మరి రాసే సందర్భంలో ఇలా రాస్తుంటారు. ఇది తప్పు. సమైక్యత తప్పు. మరి సరైనటువంటి పదం ఏమిటంటే ఇది మిత్రులారా, సమైక్యత. ఇక్కడ మహాప్రాణాక్షరం రాకూడదు. సమైక్యత, ఇది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్, మల్లికార్జున. 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 మహాప్రాణాక్షర గుణింతాన్ని రాస్తుంటారు. ఇది కూడా తప్పు. మరి సరైనటువంటి సమాధానం ఇది మిత్రులారా, మల్లికార్జున. మల్లికార్జున. చూడండి, ఇది తప్పు. తర్వాత ఖచ్చితం. ఖచ్చితం అన్నప్పుడు ఇలా రాస్తుంటారు, ఖచ్చితం అని. ఇది తప్పు. మరి సరైనటువంటిది ఇది, ఖచ్చితం. ఖచ్చితం. ఖచ్చితం అనకూడదు, ఖచ్చితం అనాలి. నెక్స్ట్, సంభాళించు. సంభాళించు అన్నప్పుడు ఇలా రాస్తుంటాం. ఇది తప్పు. సంభాళించు కాదు, సంభాళించు. సంభాళించు, ఇది సరైనటువంటి సమాధానం. తర్వాత బాష్పాలు. ఇట్లా రాస్తుంటారు. ఇది తప్పు. బాష్పాలు తప్పు. మరి సరైనటువంటి సమాధానం ఇది, బాష్పాలు. బాష్పాలు, ఇది సరైన సమాధానం. తర్వాత రాయభారము అంటుంటారు. రాయభారము అంటే రాయభారము రాస్తుంటారు. ఇది తప్పు. రాయభారము, ఇది తప్పు మిత్రులారా. మహాప్రాణాక్షరం రాయకూడదు, ఇది రాయాలి. రాయబారము, ఈ పదం రాయాలి. రాయబారము. ఓకే, రాయబారము. స్తోమత అన్నప్పుడు ఇలా రాస్తుంటారు, స్తోమత. ఇది తప్పు. మరి సరైన సమాధానం ఇది, మహాప్రాణాక్షరం ఒత్తుగా రాయకూడదు. స్తోమత, తావత్తు, ఇది రాయాలి. ఇది సరైన సమాధానం. ఓకే, స్తోమత. స్థోమత. స్తోమత, ఇది రెండవది సరైనటువంటిది. తర్వాత స్తంభము అని తప్పుగా రాస్తుంటారు. స్తంభము అని చూడండి, ఇలా రాస్తుంటారు, స్తంభము అని. మరి ఇది సరైనదా అంటే తప్పు. మరి సరైనటువంటి పదం ఏమిటంటే ఇది. ఇది సరైనటువంటి సమాధానం, స్తంభము. ఓకే, స్తంభము. తర్వాత అస్తిత్వము రాసే సందర్భంలో ఇలా రాస్తుంటారు, అస్తిత్వము. అస్థి త్వం, ఇది తప్పు. మరి సరైనటువంటిది ఏమిటంటే ఇది మిత్రులారా, అస్తిత్వం. అస్తిత్వం, ఇది సరైన సమాధానం. స్థూపం అని ఇలా రాస్తుంటారు, స్థూపం అని. ఇది కూడా తప్పు. స్థూపం అన్నప్పుడు మరి రాసే విధానము ఇది, తావత్తు రాసి స్థూపం. ఇది సరైనటువంటి సమాధానం. తర్వాత శాఖాహారము అని రాస్తుంటారు, శాఖాహారం అంతే అది. ఈ విధంగా రాస్తూ ఉంటారు, శాఖాహారము.
శాకాహారం అని. ఇది తప్పు మిత్రులారా. ఇక్కడ మహాప్రాణాక్షరం రాయకూడదు. శాకాహారము, శాకాహారం. ఇది మనకు సరైనటువంటి సమాధానం. తర్వాత నేరస్తులు అనే పదాన్ని మనం ఇలా రాస్తుంటారు, నేరస్తులు అని. నేరస్తులు, ఇది సరైనటువంటి సమాధానం. మరి తప్పుగా రాసేది నేరస్తులు, ఇలా రాస్తుంటారు, నేరస్తులు, ఇది తప్పు. తర్వాత గ్రామస్తులు అని రాస్తుంటారు, గ్రామస్తులు, 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 ఇది తప్పు మిత్రులారా. ఇక్కడ మహాప్రాణాక్షరం ఒత్తుగా రాయాలి, గ్రామస్తులు అని రావాలి, గ్రామస్తులు, గ్రామస్తులు. తర్వాత విశిష్ట, విశిష్ట అని రాస్తుంటారు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది సరైనటువంటిది, విశిష్ట, విశిష్ట, ఇది సరైనటువంటిది. మరికొన్ని పదాలను చూద్దాం. ముష్టి అని రాస్తుంటారు, ఇది తప్పు, ముష్టి అనకూడదు, ముష్టి అనాలంటే, ముష్టి, ఇది తప్పు. సరైనటువంటిది ఇది మిత్రులారా, ముష్టి, ఇది సరైనటువంటిది. తర్వాత చిట్టా, నీ పాపాల చిట్టా విప్పుతానంటారు కదా, చిట్టా అన్నప్పుడు ఇలా రాయకూడదు, చిట్టా అని, తప్పు. సరైనటువంటి సమాధానం ఇది, చిట్టా అని రాయాలి, చిట్టా. తర్వాత చేష్టలు అని అంటుంటారు, చేష్టలు, ఇలా రాస్తే తప్పు, చేష్టలు, ఇది తప్పు. సరైనటువంటి సమాధానం ఇది మిత్రులారా, చేష్టలు. ఓకే, నెక్స్ట్ కోపిష్టి, కోపిష్టి, కోపిష్టి అన్నప్పుడు ఇలా రాస్తుంటారు, ఇది తప్పు, కోపిష్టి అని రాయాలి, కోపిష్టి. పాపిష్టి అన్నప్పుడు ఇదే రాయాలి ఫ్రెండ్స్, పాపిష్టి అన్నప్పుడు కూడా ఇదే ఒత్తు రాయాలన్నట్టు, షా గుడిస్తే షి, దానికి ఠా, ఠా ఒత్తు రాయాలి, కోపిష్టి, పాపిష్టి. ఓకే ఫ్రెండ్స్,